విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేకపోయినా ఈ గ్రౌండ్లో పరుగుల వరద పారించాడు. అయితే ప్రతికూల పరిస్థితుల మధ్య సంచలన బ్యాటింగ్తో రాణించిన జైస్వాల్కు సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 10 ఏళ్ల వయసులోనే జైస్వాల్ తన క్రికెట్ కలలను సాకారం చేసుకునేందుకు ఇంటిని వదిలి 1000 మైళ్ల ఒంటరి ప్రయాణం ప్రారంభించాడు. ఆజాద్ మైదానంలో ఒక గుడారంలో నివసించడం సహా అనేక సవాళ్లను, కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ క్రికెట్ పట్ల అతని అభిరుచి చెక్కుచెదరలేదు. డైరీ షాప్లో పనిచేయడం నుంచి తన ప్రతిభను గుర్తించిన కోచ్ వద్ద ఆశ్రయం పొందడం వరకు జైస్వాల్ తన ప్రయాణంలో ఎన్నో అడ్డంకులను అధిగమించాడు. తన గురువు జ్వాలా సింగ్ మార్గదర్శకత్వంతో యశస్వి జైస్వాల్ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ముంబై క్రికెట్ సర్కిల్స్లో తిరుగులేని ప్లేయర్గా ఎదిగాడు. అతని అంకిత భావం, పట్టుదల అండర్-19 టీం, జాతీయ సీనియర్ జట్టులో కీలక ప్లేయర్గా ఎదగడానికి తోడ్పాటును అందించింది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రాతో జైస్వాల్ మాట్లాడుతూ, నేను కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను. నన్ను నేను తృప్తి పరుచుకోవాలని అనుకున్నాను. నేను పోరాడుతూనే ఉంటాను. ఎప్పుడూ వదులుకోను, వెనకడుగు వేయను. ఇదొక్కటే నేను ఆలోచించాను. సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాళ్ల మ్యాచ్ చూసినప్పుడల్లా స్ఫూర్తి పొందేవాడిని అని పేర్కొన్నాడు. కాగా విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో భారత బ్యాటింగ్ భారాన్ని తన యువ భుజాలపై మోశాడు.